చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైన, స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రం దాగి ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, లేని సమస్యలను కొని తెచ్చుకోకండి. మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, అది కనిపించదు కానీ బ్రతికిస్తుంది. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖము ఎప్పుడూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. నీవు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులు చాలా మేలు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు, అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటి వారికి చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు చూడరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు, మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషయాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్య మెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు, ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉండదు. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి, ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించకండి, కనీసం అత్యుత్తమైనది అయినా అందుతుంది. మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం అవ్వదు. అడిగి తెలుసుకునేటప్పుడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు పంచుతాయి. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలియదు, అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవరికీ తెలియవు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టేవారందరూ పరాయివారు అనుకోకు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. టైం, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడు వాటి వాల్యూ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మనిషి పైకి ఎదగటానికి ముఖ్యమైన 7 విషయాలు: 1 ఉన్నదాంట్లో సర్దుకుపోవడం, 2 ఓటమిలో కృంగిపోకుండా ఉండటం, 3 పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం, 4 మాట తీరులో సరళత్వం,
5 కోపంలో కూడా సహనంగా ఉండటం, 6 కష్టాల్లో తట్టుకుని శక్తి కలిగి ఉండటం, 7 ప్రతి మనిషిని గౌరవించడం. శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడల వెంట ఉంటుంది. భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధం లాంటిది. ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండూ ఒకటేనండి. ఎందుకంటే రెండూ తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెప్తుంది. గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకుని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధ పెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.